ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 ఉగాదికి రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతా ఉన్నది ఏంటంటే, ఈ ఏపీ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో క్వాలిఫికేషన్ బట్టి ఈ జాబ్ పోస్టులనేవి దాంట్లో ఇంక్లూడ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక అయిపోయింది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఇప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉంటారు, డిప్లొమా, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ అన్నీ, ఇక పీజీ వరకు పిహెచ్డి వరకు చదివిన వాళ్ళు ఉంటారండి. అయితే ఇక్కడ ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది ఏంటంటే వివిధ రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి ఇందులో. అయితే రకరకాల పోస్టులు, అంటే మొత్తం వీళ్ళు చెప్పింది ఎన్ని 25 కేటగిరీస్, అంటే 25 రంగాల్లో ఉన్న జాబులు 1,14,000 ఇప్పటికే దాటినాయి. మేము 1,00,000 ఉద్యోగాలు కూడా అది దాటి వెళ్ళిపోయినాయి. సో అవన్నీ కూడా పార్టీ రంగాలకు సంబంధించినవి మేము దీంట్లో జాబ్ క్యాలెండర్ ఇంక్లూడ్ చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఒక రకమైన జాబ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ జాబ్, అది ఆల్రెడీ పడిపోయింది అనుకోండి, దాంతో ఎగ్జాంపుల్ చెప్పాను. ఇక దాంతో పని లేదు. అయితే ఇక ఇంటర్మీడియట్ టు డిప్లొమా చదివిన వాళ్ళకు రకమైన కేటగిరీ, అలాగే డిగ్రీ, పీజీ అంటే బీటెక్లు అయినా కానివ్వండి, మామూలుగా బీఎస్సీలు అలాంటి ఏదైనా కానివ్వండి, వాటి కేటగిరీని బట్టి గ్రూప్స్ అనుకోండి, లేకపోతే కోర్టు జాబులు అనుకోండి, ఇలా ఉంటాయి. కోర్టు జాబుల్లో కూడా 10th క్లాస్ మీద అవి ఉంటాయి కదా. సో అలా అన్నీ కలుపుకొని క్వాలిఫికేషన్ బట్టే ఈ ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 అనేది 1,14,000 జాబులు కేటగిరీ వైజ్ చేసినట్టయితే తెలుస్తూ ఉన్నదనమాట. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టే ఉంటుంది. మీరు 10th క్లాస్ చదివారా, ఇంటర్ చదివారా అన్నది పక్కన పెడితే అందుట్లో ఆ క్వాలిఫికేషన్ బట్టే మీకు జాబులు అనేవి ఉంటాయి. మీకు కనుక 10th క్లాస్ మీద కనుక అందుట్లో జాబ్ ఏదో ఉందనుకోండి, ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం, అందుట్లో కనుక 10th క్లాస్ బేస్ చేసుకుంటే దాన్ని అప్లై చేయడం. ఇంటర్ అయితే ఇంటర్, అలా ఇంటర్ చదివిన వాళ్ళకి ఇంటర్ చదివిన వాళ్ళకి 10th ఇంటర్ ఎలిజిబిలిటీ ఉంటుంది, కానీ 10th చదివిన వాళ్ళకి ఇంటర్ ఎలిజిబిలిటీ ఉండదు. ఇలా హైయర్ ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ కింద అప్లై అవుతాయి, కానీ కింద వాళ్ళకి పైన మాత్రం అప్లికబుల్ అవ్వవు. అర్థమవుతుందా? అదనమాట. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. లోయెస్ట్ క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళకి ఏదైతే ఎలిజిబిలిటీ ఇచ్చారో అవి మాత్రమే అప్లై చేసుకోవడం కుదురుతుంది. ఓకేనా? అదనమాట.